దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడం కేవలం ప్రభుత్వాల బాధ్యతేనా, లేక అందులో మన పాత్ర కూడా ఏవైనా ఉందా? ప్రధానమంత్రి ఇటీవల పౌరులకు అందించిన 5 కీలక సూచనలను గమనిస్తే దీనికొక ఆసక్తికరమైన సమాధానం దొరుకుతుంది. ఈనాటి ఈ విశ్లేషణలో ఆ సూచనల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేమిటో ఎటువంటి పక్షపాతం లేకుండా చాలా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేశ ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడానికి ప్రతి భారతీయుడు బాధ్యతగా వ్యవహరించాలి. ఇది మూల సమాచారానికి ఒక పునాది లాంటి స్టేట్మెంట్. అంటే ఆర్థిక పటిష్టత అనేది కేవలం పైనుంచి వచ్చే విధానాలపైనే ఆధారపడి లేదు, అది మనందరి సమిష్టి బాధ్యత అని ఈ వాక్యం చాలా బలంగా చెబుతోంది. సరే, ఇక మొదటి విభాగానికి వద్దాం. ఆర్థిక వ్యవస్థ బలోపేతం, పౌరుల బాధ్యత. దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడటం అనేది ఒక సామాజిక విధిగా ఎలా మారుతుందో ఇక్కడ మనం చూడబోతున్నాం. ప్రధానమంత్రి చేసిన ఆ 5 సూచనలు ఏవో గాలిలో చేసినవి కావు. అవి 3 స్పష్టమైన పిల్లర్స్ మీద నిలబడున్నాయి. అవేంటంటే 1. వనరుల వృధాను తగ్గించడం. 2. మన దేశ సంపద సరిహద్దులు దాటి బయటకు పోకుండా చూసుకోవడం. ఇక 3. దేశీయ ఆర్థిక చలామణిని, అంటే మన లోకల్ ఎకానమీని బూస్ట్ చేయడం. రాబోయే స్లైడ్స్లో ఇవి ఎలా సాధ్యమో వివరంగా చూద్దాం. రెండవ విభాగం చూస్తే వనరుల పొదుపు మరియు సంపదను దేశంలోనే ఉంచడం. అసలు అనవసర ఖర్చులను ఎలా అరికట్టవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. ఇందులో మొదటి సూచన వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అదేంటంటే అవసరం లేని బంగారం కొనుగోలును తగ్గించడం. అవును, అత్యవసరమైతే తప్ప అనవసరంగా బంగారాన్ని కొనవద్దని స్పష్టంగా సూచించబడింది. ఎందుకంటే మనం బంగారం ఇంపోర్ట్ చేసుకున్న కొద్దీ మన దేశ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద చాలా భారం పడుతుంది కదా. అందుకనే ఈ కొనుగోలును కాస్త తగ్గిస్తే జాతీయ ఆర్థిక వనరులను కాపాడిన వాళ్లమవుతామనేది దీని ఉద్దేశ్యం. ఇక బంగారం పక్కన పెడితే రోజువారీ జీవితంలో మనం వాడే మరో కీలకమైన వనరు ఇంధనం. పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ వృధా కాకుండా చూసుకోవడం అనేది ఇక్కడి మరో ముఖ్యమైన సూచన. ప్రతిరోజు వాడే ఈ ఇంధనాలను చిన్న చిన్న మార్పుల ద్వారా ఆదా చేస్తే దేశ స్థాయిలో అది ఎంత పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తుందో ఊహించండి. ఇది ఎవరైనా సులభంగా పాటించగల ఆచరణాత్మకమైన అడుగు కదా. మూడవ విభాగం దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రోత్సహించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఒకవైపు విదేశీ టూర్లు, అత్యంత ఖరీదైన డెస్టినేషన్ వెడ్డింగ్స్ లాంటివి తగ్గించుకోవాలని సూచన ఉంది. దీనివల్ల ఏమవుతుంది? భారీ మొత్తంలో మన సంపద విదేశాలకు వెళ్లకుండా ఆగిపోతుంది. అదే సమయంలో ఆ డబ్బును మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ఖర్చు పెడితే మన దేశంలోని పరిశ్రమలకు, లోకల్ మార్కెట్లకు ఎంత పెద్ద బూస్ట్ ఇచ్చినట్లవుతుందో ఒక్కసారి ఆలోచించండి. వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రోత్సహించడం అనేది ఇక్కడి మరో పాయింట్. అదేంటి వర్క్ ఫ్రం హోమ్కి ఎకానమీకి ఏంటి సంబంధం అనిపించొచ్చు. ఇందాకే మనం ఇంధన పొదుపు గురించి మాట్లాడుకున్నాం కదా. కార్యాలయాలకు ప్రయాణించడాన్ని తగ్గించడం ద్వారా ఏ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆఫీస్ సంస్కృతిలో ఒక చిన్న మార్పు పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత సానుకూల ప్రయోజనాన్ని చేకూరుస్తుందో ఇది స్పష్టం చేస్తోంది. ఇక ముగింపు విభాగానికి వద్దాం. ఈ సూచనలు నిజంగా పనిచేస్తాయా అనే ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఇప్పుడు మన ముందుంది. మూల సమాచారం చివర్లో ఒక బలమైన ప్రశ్నను లేవనెత్తింది. ఈ సూచనలు నిజంగానే దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా మార్చగలవా? వనరులను ఆదా చేయడం, విదేశీ ఖర్చులను తగ్గించడం, స్థానిక ఉత్పత్తులకు మద్దతివ్వడం, ఇవన్నీ పైకి చిన్న చిన్న వ్యక్తిగత చర్యలుగానే కనిపించవచ్చు. కానీ సామూహికంగా ఇవి ఒక జాతీయ ప్రభావాన్ని సృష్టించగలవా అనేది ఆలోచించాల్సిన విషయం. దేశ ఆర్థిక భవిష్యత్తు అనేది కేవలం ప్రభుత్వ విధానాల మీదే కాదు, మన రోజువారీ ఎంపికల మీద కూడా ఆధారపడి ఉందా? ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.